మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా పోక్ చేస్తూ ఉంటారు. కానీ మన డెస్టినీ మాత్రం మిస్ అవ్వకూడదు. దానికి ఒక చిన్న స్టోరీ వినండి. ఒకసారి గద్ద పైకి ఎగురుతూ ఉన్నప్పుడు కాకి ఏం చేసిందంటే దాన్ని ఇబ్బంది పెడదామని దాని పైన ఎక్కి దాని మెడ భాగం పైన పట 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 పోక్ చేస్తానే ఉంది. అసలు ఇబ్బంది పెడుతూనే ఉంది దాన్ని ముక్కుతో పోక్ చేసి. కానీ గద్ద ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా పైకి ఎగిరింది. ఎగరడం వల్ల ఏమవుతుంది, గద్దకి చాలా హైట్ ఎగిరే శక్తి ఉంది, కానీ కాకికి అంత లేదు. అది ఎగరలేదు అంత పైకి. ఆక్సిజన్ లెవెల్స్ దానికి అందవు అంతవరకు. సో ఆటోమేటిక్ గా అది కిందకి పడిపోయింది. కానీ గ్రద్ద హ్యాపీగా పైకి ఎగిరి దానికి ఏం కావాలో అది చేసుకుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనం ఎదుగుతున్నాం అనుకోండి, పక్క నుంచి లాగడానికి, ఏదో రకమైన ఇబ్బందులు ఇవ్వడానికి చాలా మంది మన చుట్టూ ఉంటారు. అది మాత్రం పట్టించుకోకుండా మన డెస్టినీ ఏంటి, మన టార్గెట్ ఏంటో అది మనం ఫినిష్ చేసుకోవాలి. లేదనుకోండి మనం రీచ్ అవ్వలేము, ఎప్పటికీ అక్కడే ఆగిపోతుంది పని. చాలా మంది చాలా రకాలుగా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కాకి అలా చేసినంత మాత్రం గద్ద ఆగిపోయిందా, ఏమైనా ఇబ్బంది పడిందా? ఏం పడలా. కొంచెం సేపు కష్టపడింది కావచ్చు, కానీ అది హైట్కి వెళ్తే ఇది రాలేదని దీనికి తెలుసు. మనుషులు కూడా అంతేనండి. మనం ఒక రేంజ్కి వెళ్ళినామా, ఒక పని మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోయినామా, కొంతవరకు మాత్రమే మనకి ఇబ్బంది పెడతారు, కానీ ఇప్పటికీ ఇవ్వలేరు. వాళ్ళకి విసుగొచ్చి ఆపేస్తారు. అది ఫాలో అవ్వండి. అది ఎగ్జాంపుల్స్ ఇలాంటివి పిల్లలకి నేర్పించండి. ఓకేనా? హరే కృష్ణ. Please like, follow the page.